ప్రభుత్వం మారి 1.5 సంవత్సరం గడుస్తున్నా వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడ్ ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూళ్లు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది.